ఓకే. బట్ ఏంటంటే మీరు ఫస్ట్ మూవీ అంటే ఇది ప్రొడ్యూస్ చేయడం. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ పేరు ఒకరున్నా కూడా వెనకాల సపోర్ట్ వేరే వాళ్ళు ఉండొచ్చు. సో దీనికేమన్నా అలా ఉన్నారా? ప్లస్ ఈ 'రాజధాని ఫైల్స్' చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీరు కూడా అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రైతులున్నారా ఏంటి? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా రైతులు? నా వెనకైతే ఎవరు లేరు. ఇక్కడ లేరు, ఎక్కడా లేరు. ఎప్పుడూ నాది ఒంటరి పయనమే. ఒంటరిగానే వచ్చాను. ఓకే. సో, ఐయామ్ నాట్ ఎ పర్సన్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాదు. స్వశక్తితో పైకొచ్చాను. సొంత ఆలోచనలతోనే. నేను ఈ మీడియాలోకొచ్చినప్పుడు ఇంటర్నెట్ మీడియా అనేది 24 ఏళ్ల క్రితం ఇక్కడున్న చాలా మందికి అసలు ఇంటర్నెట్ ఏంటో కూడా తెలిసుండకపోవచ్చు. ఆ రోజు ఇంటర్నెట్‌లో వీడియో చూపిస్తారా అని హేళన చేసిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో, ఇంటర్నెట్‌లో కూడా వీడియో చూపించొచ్చా అని గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిన పార్ట్నర్‌లు కూడా ఉన్నారు. సో, అది వాళ్ళు నిజమైంది. వాళ్ళు వేలాది మంది బతుకుతున్నారు. లక్షలాది మంది బతుకుతున్నారు ఈ దేశంలో. ఇండియాలోనే ప్రప్రథమంగా వీడియో చూపించిన సంస్థ మాది. ఏది 99లో. అప్పటి నుంచి ఈ ప్రయాణం ఇలా కొనసాగుతూ ఇలా వస్తున్నాం. అప్పుడు నా వెనక ఎవరు లేరు. ఇప్పుడు నేను ఒక రైతు బిడ్డని. మా ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు. నేను వీలైతే ఇప్పటికి మా ఊరెళ్ళినప్పుడల్లా ఇప్పటికి వ్యవసాయం చేస్తుంటా. ఆ! ఆవులను పెంచుతా, గేదెలను పెంచుతా, కోళ్ళు పెంచుతా. అన్నీ ఉన్నాయి వ్యవసాయ పరంగా. ఇక్కడ కూడా వీలైనప్పుడల్లా పనులన్నీ చేస్తుంటా వ్యవసాయ పనులు. ఇటువంటి నేపథ్యంలో ఉన్న నాకు రైతులు, ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు చూసినాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఆ సమస్యను ఎలా చిత్రీకరించారంటే అదొక 29 గ్రామాల సమస్యలాగానో ఏదో చిత్రీకరించేసి ఒక కులానికో, ఒక ప్రాంతానికో సమస్యలాగా చిత్రీకరించారు. నేనొకసారి ఢిల్లీ ఎళ్ళాను. ఢిల్లీ ఎళ్ళినప్పుడు ఒక మీడియా మిత్రులందరితో నేషనల్ మీడియాలో డిస్కస్ చేసినప్పుడు దట్స్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్యూ విలేజెస్ అన్నారు. అంటే, అంటే ఒక మీడియాని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు ఇయన్నీ చూసి అంటే నందిగ్రామ్ అనే సమస్య మనందరం చూసాం. మనకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మనకిను వెస్ట్ బెంగాల్‌కి సంబంధం ఏంటంటే నందిగ్రామ్ సమస్య గురించి అయ్యో! రైతులు వచ్చేస్తున్నారు. క్యాపిటలిస్టులు వచ్చేస్తున్నారు. లాగేసుకుంటున్నారు. వాళ్ళ భూములను స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రోజున? చేసిన వాళ్ళం. వాళ్ళు స్వచ్ఛందంగా భూమి ఇచ్చి, వాళ్ళు పడుతున్న కష్టాలు, హేళనలు, అవమానాలు ఇవి చూసినా కూడా స్పందించాలి. ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన వచ్చింది. అలా రూప అలా రూపుదిద్దుకుందే ఈ 'రాజధాని ఫైల్స్.' అంతేగాని మా వెనకుండి ఎవరో ఉండి నడిపిచ్చి, ఎవరో ఎవరి కోసమో చేయాల్సిన అవసరం లేదు నాకు. నేను ఇంకొక విషయం చెప్పాలంటే నేను ఏ పార్టీలో సభ్యుడిని కూడా కాదు ప్రస్తుతానికి. సో అంటే ఏపీ విషయానికొస్తే గనక తెలంగాణలో మీకు రిలీజ్ చాలా ఈజీగా ఉంటుంది. ఏపీ విషయానికొస్తే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదైతే జగన్ పాలన. సో అక్కడ రిలీజ్‌కి సంబంధించి థియేటర్స్ విషయంలో కావచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే సెన్సార్ సర్టిఫికేట్ విషయం గురించి కూడా. సెన్సార్‌లో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినియి. వస్తే మళ్ళీ దాని మీద మళ్ళీ మేము అప్పీల్‌కెళ్ళాం రివైజింగ్ కమిటీకి. రివైజింగ్ కమిటీ కొన్ని కరెక్షన్స్ చెప్పింది. మేమెప్పుడో సెప్టెంబర్‌లో అప్లై చేసి, మొన్న మనకెప్పుడొచ్చింది డిసెంబర్. డిసెంబర్ వరకు సాగింది. దానికి సంబంధించిన కరెక్షన్స్ అవి ఎక్కడా కూడా ఇది నిజమైనటువంటి పేర్లు గాని ఏమీ లేకుండా కల్పితమైన పేర్లతో, ప్రాంతాలతో ఒక సమస్యను తీసుకున్నాం. మూలం ఒక సమస్య. కానీ దాని చుట్టూ అల్లింది మాత్రం ఒక ఫిక్షనల్ స్టోరీ. ఆ ఫిక్షనల్ స్టోరీని ప్రెజెంట్ చేసాం. సో, ఉన్నటువంటి ఇబ్బందులన్నీ అధిగమించి ఇవాళ కాదు నేను చెప్పేది మొత్తం 2 ఇయర్స్ రేపు మార్చికి 2 ఇయర్స్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి మేము. సో, డైరెక్టర్ గారు ఒక క్వెషన్. అయితే మనం రీసెంట్‌గా వస్తున్న ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీస్ విషయానికొస్తే గనక రీసెంట్‌గా రిలీజ్ అయిన 'యాత్ర 1' కావచ్చు, 2 కావచ్చు, అంతకుముందు వచ్చిన 1 కావచ్చు. వాళ్ళు డైరెక్ట్‌గా నేమ్స్ పెట్టే తీస్తున్నారు 'వ్యూహం' కావచ్చు. సో, మీరెందుకు దీన్ని ఫిక్షనల్‌గా అంటే ఇలా ఒకటి క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టకుండా, అమరావతి అని పెట్టకుండా అంటే దీని వెనక ఎందుకు అంత పర్టిక్యులర్‌గా మీరు అసలు నేమ్స్ పెట్టలేదు? బలవంతుడు ఒకలా బతుకుతాడు సొసైటీలో, బలహీనుడు ఒకలా బతుకుతాడు. పోరాడేవాడు ఎప్పుడు బలహీనుడే. బలహీనుడికి ఒక న్యాయం ఉంటది, బలవంతుడికి ఒక న్యాయం ఉంటది సొసైటీలో. మేము నిజాయితీగా రైతుల గురించి చెప్పాలనుకున్నప్పుడు మేము బలహీనులమే కదండి జనం దృష్టిలో. మాకు కొన్ని రూల్స్ ఉంటాయిగా. ఆ రూల్స్ ప్రకారం మేము గౌరవించి, గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అన్నిటిని పాటించి, సంయమనం పాటించి రవిశంకర్ గారు చాలా డీసెంట్ పర్సన్, డిగ్నిఫైడ్‌గా ఆలోచిస్తారు ఆయన. సెన్సార్ వాళ్ళు చెప్పిన ప్రతి కరెక్షన్ చేసి సీజీ మళ్ళీ 45 మినిట్స్ సినిమా సీజీ చేయాల్సొచ్చింది మేము. జస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఒక శిబిరం వెనకాల కనిపిస్తుంది అందుకు. 45 మినిట్స్ సీజీ మళ్ళీ చేసి మేము అన్నీ చేసి ఎన్నో అండి. ప్రతి ఒక్కడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసారు వాళ్ళు. చాలా మంది. మేము పెట్టలేదండి. గవర్నమెంట్‌ని గౌరవించాలి.
రాజ్యాంగబద్ధంగా చేయాలి ఏదైనా.